'అరూవి'. ఈ మూవీని చాలామంది ఆల్రెడీ చూసే ఉంటారు. బట్ నన్ను పర్సనల్‌గా రికమెండ్ చేయమనేసి ఫేస్‌బుక్‌లో చాలామందైతే మెసేజ్ చేశారు. మూవీలో ఏముందా అనేసి నేనైతే చూడడం స్టార్ట్ చేశాను. అస్సలు మొహమాటమే లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓపెన్ చేసి ఖచ్చితంగా అయితే ఈ మూవీని ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ చూసిన వాళ్ళైతే మీ సజెషన్ అండ్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ప్రీవియస్‌లో మనం ఎన్నో రకాల మూవీస్ చూసే ఉంటాం. ఎన్నో పిచ్చి పిచ్చి మూవీస్ కూడా చూసే ఉంటాం. బట్ పర్సనల్‌గా నేను సజెస్ట్ చేసే మూవీ వచ్చేసి 'అరూవి'. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, ఈ జనరేషన్‌కి తగ్గట్టు, ఒక జనరేషన్‌కి తగ్గట్టు చూపించాల్సిన వైస్‌లో, చూపించాల్సిన రేంజ్‌లో ఈ మూవీ అయితే ఆ రేంజ్‌లో చూపించిందనైతే నేను చెప్తాను. పర్సనల్‌గా నేను చూసిన తర్వాత నా ఫీలింగ్ వచ్చేసి ఒక 2 అవర్స్ అసలు వేరే వరల్డ్‌లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ అయితే నాకైతే అనిపించింది. బేసిక్ స్టోరీ లైన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయను గానీ, ఒక మాట అయితే చెప్తాను. స్టార్టింగ్ అంటే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా మిస్ అవ్వకుండా ప్రతి పాయింట్, ప్రతి సీన్ అయితే మిస్ అవ్వకుండా ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎండింగ్ క్లైమాక్స్ వచ్చే కొందికి మీ కళ్ళల్లో నీళ్లు రాకపోతే నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయండి. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, మూవీలో కంటెంట్ అనేది ఆ విధంగా ఆ రేంజ్‌లో ఉందనైతే నేను చెప్తాను. చాలా మూవీస్ అయితే ఈ మంత్‌లో చూసాము, లాస్ట్ మంత్‌లో కూడా చూసాము. బట్ ఈ ఇయర్‌లో ది బెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే నేను రికమెండ్ చేసేది 2 మూవీస్. నేను పర్సనల్‌గా రికమెండ్ చేసేది. ఒకటి 'ది గోట్ లైఫ్' 'ఆడు జీవితం' అండ్ నెక్స్ట్ ఈ 'అరూవి'. ఎందుకు ఇంత బలంగా, ఇంత గట్టిగా చెప్తున్నానంటే, సచ్ ఎ బ్యూటిఫుల్ మూవీ అండ్ సచ్ ఎ గ్రేట్ మూవీ అనైతే నేను చెప్తాను. స్టోరీ లైన్ చాలా సింపులే కాబట్టి నేను స్టోరీ లైన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయను. జస్ట్ ఒక 2 అవర్స్ మాత్రమే అమెజాన్ ఓపెన్ చేసి మూవీని అయితే వాచ్ చేయండి. మొత్తం మూవీ చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. మూవీ మొత్తం చూసాక మీకైతే ఒకే ఒక ఫీలింగ్ వస్తది. ఈ వీక్‌లో ది బెస్ట్ మూవీ ఏదైనా ఉంది, ఏదైనా చూసాను అంటే అది ఇదే అని అయితే మీరు ఖచ్చితంగా అయితే మెసేజ్ చేస్తారు. బికాజ్ మూవీ కంటెంట్ ఆ రేంజ్‌లో ఉంటది. ఆ రైటర్‌కి మాత్రం మనం నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అయితే చెప్పొచ్చు. ఆ రేంజ్‌లో రైటింగ్ అయితే ఉంది. ఒక డైరెక్షన్ వచ్చేసి ఆ వైబ్‌లో అయితే తీసుకెళ్ళాడు. ఇంకా స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకోవాలంటే అసలు మాటలు లేవు ఆ మూవీకి. ఇది ఒక రియల్ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని తీసిన ఫిల్మే. ఈ మూవీ చూసిన తర్వాత ఈ మూవీ వచ్చిన తర్వాత ఒక 1 ఇయర్ చెన్నైలో అయితే కొబ్బరి బోండాలైతే సేల్స్ అయితే పడిపోయాయి పూర్తిగా. ఎందుకు, ఏమి అనేది మూవీ కంటెంట్ మూవీ చూసిన తర్వాత అయితే మీకే అర్థమైద్ది. సో, మూవీ అయితే చూసి మీ పర్సనల్ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ వచ్చేసి ఐ గేవ్ 10/9.0. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటో నాకైతే కంపల్సరీ షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్